లార్డ్. యేసుక్రీస్తు దివ్యనామంలో ఉదయకాల సమయంలో ప్రభుత్వ ప్రతిదినం అనే ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షించుచున్న దేవుని బిడ్డలైన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఏదో ఒక విషయంలో ధైర్యం కోల్పోయి ఉన్నావు కదూ. ఏమైపోతుందో ఏమో, ఏం జరిగిపోతుందో ఏమో, నాకంత శక్తి లేదే, నాకంత తెలివి లేదే, నాకంత సామర్థ్యత లేదే, నా కుటుంబం అంత గొప్పది కాదే, లేదా నాకంత చదువు లేదే, అంత జ్ఞానము లేదే, అంత డబ్బు లేదే, నా స్థితి అంతటితో సరిపోయింది కాదే అన్నట్లుగా నీ జీవితంలో సతమతం అయిపోతూ భయపడుతూ ఇంకెందుకు లేబ్బా అని ధైర్యం ఒడిచిపెట్టున్నావా? దేవుడు ఉదయకాల సమయంలో నువ్వెట్టి పరిస్థితుల్లో ధైర్యము వదిలిపెట్టకూడదు అని దేవుడు ఒక అద్భుతమైనటువంటి వాగ్దానాన్ని దేవుడిని జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాడు. యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 6వ వచనం, నిన్ను విడువను, నిన్ను ఎడబాయను, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము. ప్రైజ్ ది లార్డ్. దేవుడు దైవజనుడు యెహోషువకి దేవుడు ఇస్తున్నటువంటి వాగ్దానం, నిన్ను విడువను, నిన్ను ఎడబాయను, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండు. నీవు కూడా ఉదయకాల సమయంలో ఈ వాగ్దానం వింటున్న నీతో ప్రభు మాట్లాడుతున్న మాట ఏంటంటే, నిన్ను విడవను, నిన్ను ఎడబాయను. ఇంకెందుకు నీ జీవితంలో ధైర్యం వదిలిపెడుతున్నావు? ధైర్యం తెచ్చుకో. దేవుడు నిన్ను విడవడు, దేవుడు నిన్ను ఎడబాయడు. మనుషులందరూ విడిచిపెట్టినా, మనుషులందరూ మర్చిపోయినా దేవుడు నిన్నంట ఎప్పటికీ విడవడంట, ఎన్నడూ ఎడబాయడు. ఒక్క నిమిషం కూడా నీ నుండి ఆయన దాటిపోడు అని వాగ్దానం చేస్తుండగా నీవు ధైర్యం తెచ్చుకోవాలి. ధైర్యం తెచ్చుకో. దేవుడు కార్యం చేస్తాడు. దేవుడు నాతో ఉన్నాడు, దేవుడు నన్ను విడవడు, దేవుడు ఎప్పుడూ ఆయన సన్నిధి నాకు తోడుగా ఉంది అని నువ్వెప్పుడైతే విశ్వాసంతో నమ్ముతావో దేవుడు నిశ్చయముగా నీ జీవితంలో నీతో కూడా ఉండి గొప్ప కార్యాలు చేయుటకు నిన్ను ధైర్యపరుస్తాడు. ధైర్యం తెచ్చుకో. పరిచర్లో ధైర్యం కోల్పోయావా? లేదా భవిష్యత్తులో ధైర్యం కోల్పోయావా? కుటుంబం లేదా కార్యాల మధ్యలో ధైర్యం కోల్పోయావా? లేదా చదువులో నేను చదవలేనన్నటువంటి భయంతో ధైర్యం కోల్పోయావా? ఈరోజు నీ మనసు మార్చుకోవాలి. ఎందుకో తెలుసా? నన్ను విడవని, నన్ను ఎడబాయని దేవుడు ఉన్నాడు, కాబట్టి నేను ధైర్యం తెచ్చుకుంటాను అని ఉదయకాల సమయంలో విశ్వాసంతో నువ్వు పలకగలిగితే దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. ధైర్యం తెచ్చుకో. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీకు వందనాలు. నిన్ను విడువను, నిన్ను ఎడబాయను, నిబ్బరము కలిగి ధైర్యము తెచ్చుకో అన్నావు. ఆ రీతిగా ప్రభు, ఎంతమంది అయితే ధైర్యము కోల్పోయి ఉన్నారో, ఎంతమంది అయితే భయాందోళనలో ఉన్నారో, వారందరినీ జ్ఞాపకం చేసుకుని మాట్లాడినందుకు వందనాలు. వారి జీవితంలో నువ్వు విడవని దేవుడుగా, ఎడబాయని దేవుడుగా ఉన్నావని నువ్వు మాట్లాడినందుకు స్తుతులు, స్తోత్రాలు. వారి ధైర్యముతో నింపి నడిపించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యు.